హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రెజెంట్ టైం 12:30 అవుతుంది. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ సెయింట్ జాన్స్ సిటీ దగ్గర నుండి ఐరిష్ లూప్ అని చెప్పి ఒక కోస్టల్ డ్రైవ్ ఉందన్నమాట. సో అది చేద్దామని ప్లాన్ చేశాను. ఐరిష్ లూప్ టోటల్ 312 కిలోమీటర్స్ అండ్ అది సెయింట్ జాన్స్ డౌన్ టౌన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ మేమున్న స్పాట్ నుండి అయితే డౌన్ టౌన్ ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయడం కంటే ఇక్కడ నుండే స్టార్ట్ చేయడం చాలా బెటర్. సో ఈ రూట్లో ఏంటంటే ఆన్ ది వే చాలా లైట్ హౌసెస్ ఉంటాయి అండ్ ఆల్సో చిన్న చిన్న ఫిషింగ్ విలేజెస్ కూడా చాలా ఉంటాయి. అలాగే ఇక నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ మొత్తం ఓషన్ వ్యూస్. సో ఒక రోజులో ఫినిష్ చేయడం అనేది చాలా కష్టం. సో ఈరోజు ఎక్కడ దాకా ఫినిష్ అవుతుందో చూద్దాం. లాస్ట్ 3-4 డేస్ నుండి వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మొత్తం క్లౌడ్ ఇంకా వర్షం పడుతూ ఉండే. ఈరోజు కొంచెం బెటర్ అయింది. సో ఈరోజు ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ జాయిన్ మీ. ఈ 312 కిలోమీటర్స్ డ్రైవ్లో మల్టిపుల్ టౌన్స్ ఇంకా చాలా వ్యూయింగ్ స్పాట్స్కి వెళ్ళాను. బట్ ఈ వీడియోలో నాకు బాగా నచ్చిన ప్లేసెస్ మాత్రమే చూపించబోతున్నాను. లైక్ దిస్ వన్. డ్రైవ్ చేస్తూ ఉండగా జస్ట్ ర్యాండమ్గా కనిపించింది. ఈ వ్యూ చూశాక ఐ హ్యాడ్ టు స్టాప్. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ 1999 వరకు ఇక్కడ ఉండేదే కాదు. 1840 నుండి 1966 వరకు ఇక్కడ లమాంచ్ అనే ఫిషింగ్ విలేజ్ ఒకటి ఉండేది. ఈ విలేజ్ దాని పీక్లో ఉన్నప్పుడు ఇక్కడ 13 హౌసెస్లో మొత్తం 54 పీపుల్ ఉండేవాళ్ళు. ఈ విలేజ్లో ఎవ్రీడే యాక్సెస్ కోసం అని ఒక బ్రిడ్జ్ కూడా కట్టారు. కానీ 1966లో వచ్చిన తీవ్రమైన వింటర్ స్టార్మ్ ఈ విలేజ్ని డిస్ట్రాయ్ చేసింది. సేమ్ ఇయర్ గవర్నమెంట్ టూరిజం బూస్ట్ చేయడానికని ఈ ఏరియాని ప్రొవిన్షియల్ పార్క్లా కన్వర్ట్ చేసింది. సో ఇప్పుడే ఫైనల్గా కార్ ఎక్కేసాను రిటర్న్ వచ్చి. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైల్ మాత్రం చాలా దారుణంగా ఉండే. మొత్తం వెళ్ళేటప్పుడు ఏంటంటే స్లోప్ డౌన్ హిల్ ఉందన్నమాట, ఈజీగా వెళ్ళిపోయాను. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం అప్ హిల్, అదిగాక ఈ మొత్తం రాక్స్ అలా ఉన్నాయి. సో చాలా కష్టంగా ఉండే రిటర్న్ వచ్చేటప్పటికి. బట్ ఫైనల్గా కార్ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాను. ఈ ఏరియాలో అసలు నెట్వర్కే లేదనమాట. సో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది నెక్స్ట్ స్పాట్కి వెళ్ళడానికి. ఇప్పటిదాకా మ్యాప్స్ కూడా లోడ్ కాలేదు. అక్కడికి తొందరగా వెళ్దాం. ప్రెజెంట్ టైం 7 o'clock అయిందనమాట ఈవినింగ్. సో ప్రెజెంట్ మనం ఉన్న స్పాట్ కేప్ రేస్ లైట్ హౌస్ అనమాట. సో ఇదే ఇక ఈ ఐలాండ్లో ఇక సదర్న్ మోస్ట్ పాయింట్. సో ఇక్కడికి రావడానికి లాస్ట్ ఒక 12-13 కిలోమీటర్స్ రూట్ మాత్రం చాలా దారుణంగా ఉండే, చాలా స్లోగా రావాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూస్ ఇంకా ఈ
విండ్ మాత్రం చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అనమాట. జనాలైతే అసలు ఎవరు లేరు. నేను వచ్చిన తర్వాత ఒకే ఒక్క కార్ వచ్చింది. బట్ చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా మాత్రం. అండ్ ఇంకా ఈరోజు రిటర్న్ ఇంటికి వెళ్ళటమే ప్లాన్. ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ వే దాటొచ్చాం అనమాట ఐరిష్ లూప్లో. ఇంకా రిమైనింగ్ స్పాట్స్, ఇంకా లైక్ రిమైనింగ్ లొకేషన్స్ ఇంకా వేరే ఇంకొక రోజు రావాలి. చూద్దాం క్లైమేట్ ఎప్పుడు బాగుందో చూద్దాం. సో దాన్ని బట్టి మిగిలిన ప్లేసెస్ కూడా కవర్ చేసేద్దాం. ప్రెజెంట్ మనం ట్రిపాసీ అనే టౌన్లో ఉన్నాం. నా వెనక చూస్తే 2 క్యానన్స్ కనపడుతున్నాయి. ఈ క్యానన్స్ని 1779లో ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. 1770స్లో బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న యుఎస్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం అని చెప్పి బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న వేరే టెరిటరీస్ని లైక్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఈ ఐలాండ్ కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది ఒకప్పుడు. సో యుఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ హార్బర్ని లైక్ ఇలా ఇక్కడ నుండి పాస్ అయ్యే షిప్స్ని అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా 1779లో ఇక్కడ ఈ టౌన్ వాళ్ళు బ్రిటిషర్స్కి లైక్ అపీల్ చేశారనమాట. మాకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమన్నా ఇవ్వండి అని చెప్పి. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక క్యానన్స్ని ప్రొవైడ్ చేశారు. అలా ఈ ఐలాండ్లో చాలా డిఫరెంట్ విలేజెస్లో ఇలా ఇన్స్టాల్ చేశారనమాట క్యానన్స్ని డిఫెన్స్ కోసం. సో ఈ క్యానన్స్ ప్లేస్మెంట్ కూడా మంచి స్పాట్లో పెట్టారనమాట. సో ఈ షిప్ లైక్ ఏ షిప్ అయినా కానీ ఈ లోపలికి వెళ్ళాలి అంటే కనుక దాటి వెళ్ళాల్సిందే. ఇంకా ఒక 5 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉందన్నమాట. బట్ రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. సో ఇప్పుడు అంత రిస్క్ ఎందుకని చెప్పి నేను స్కిప్ చేస్తున్నా దాన్ని. సో ఇక్కడ నుండి నెక్స్ట్ సెయింట్ విన్సెంట్ అనే టౌన్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మనం బీచ్ మీద నుంచొని లైక్ మామూలుగా సీలోకి చూస్తే లైక్ వేల్స్ కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఫీడింగ్ కోసం అని చెప్పి ఆ ఏరియాకి వస్తుంటాయి. మన లక్ ఎలా ఉందో ట్రై చేద్దాం. వేల్స్ ఏమైనా కనపడతాయేమో. సో లెట్స్ గో. సెయింట్ విన్సెంట్ బీచ్కి వచ్చి ఒక 45 మినిట్స్ అయిందన్నమాట. ఇప్పటిదాకా ఒక్క వేలు కూడా కనిపించలేదు. జనరల్గా సన్ ఉన్నప్పుడైతే కొంచెం చూసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం క్లౌడ్ ఉంది. సో లెట్స్ హోప్ ఇంకొక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం ఇక్కడ. జనరల్గా ఈ బీచే వరల్డ్లో బిగ్గెస్ట్ స్పాట్ అనమాట. లైక్ ల్యాండ్ నుండి డైరెక్ట్గా ఓషన్లో వేల్స్ని చూడటానికి. ఈ బీచ్కి ఎవ్రీ లైక్ జూన్ నుండి ఆగస్ట్ వరకు వేల్స్ ఫీడ్ చేయడానికి వస్తుంటుంది అనమాట. ఇక్కడ చిన్న ఫిష్ చాలా ఉంటాయంట. సో ఈ ఏరియాలో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ఒక 1500 వేల్స్ దాకా వస్తాయి ఫీడింగ్ కోసం.
ప్రజెంట్ మనం ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాం. ఇప్పటిదాకైతే నో లక్. ఇంకొక 15 minutes అలా వెయిట్ చేసి ట్రై చేస్తాను, ఏమన్నా కనిపిస్తుందేమో. వేల్స్ కనపడలేదనే డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఈ స్పాట్ చూస్తే లైక్ ఈ స్పాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నెక్స్ట్ టైం మేబీ జూన్ జూలై అలా స్టార్టింగ్లో వచ్చి ట్రై చేద్దాం. ఇప్పుడైతే కనిపించే హోప్ అయితే నాకు లేదు, బట్ కాసేపు వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేసి ఇక్కడ నుండి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోవటం బెటర్. ఇప్పుడే సాల్మనియర్ నేచర్ పార్క్ రీచ్ అయ్యాం. ఇది ఒక జూ కాదు, బట్ రీహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇక్కడ ఉన్న మోస్ట్ యానిమల్స్ ఇంజూర్డ్ ఇంకా ఆర్ఫండ్ యానిమల్స్ అన్నమాట. సో వీటిని వైల్డ్లోకి రిలీజ్ చేసిన సర్వైవ్ కాలేవు. ఇది టోటల్ 3 kilometers లాంగ్ బోర్డ్ వాక్ ట్రైల్ అన్నమాట. ఈ ట్రైల్ మొత్తం యానిమల్స్ న్యాచురల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లా ఉంటుంది. ఈ పార్క్లో టోటల్ 17 డిఫరెంట్ యానిమల్ ఎన్క్లోజర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎన్క్లోజర్స్ మన దగ్గర ఉండే జూస్ లాగా చిన్న చిన్న ఎన్క్లోజర్స్లో కాకుండా యానిమల్స్కి న్యాచురల్ ఫీల్ ఇచ్చేలా పెద్ద సైజ్ ఎన్క్లోజర్స్ ప్రిపేర్ చేశారు, విచ్ ఇస్ నైస్. ఆఫ్టర్నూన్ టైం కావటం వల్ల మోస్ట్ యానిమల్స్ రెస్ట్ తీసుకుంటున్నాయి. సో కొన్ని యానిమల్సే చూడగలిగాను. ఓవరాల్ ఎక్కువ యానిమల్స్ కనిపించకపోయినా ఈ న్యాచురల్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఈ వాక్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. That's all for this episode. Newfoundland series almost end అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. See you guys in the next episode. Take care.